విపరీతంగా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎవరినన్నా అడిగామనుకో, "నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో" అంటున్నారు. మనకేం ఆలోచనలో ఉంది? ఏ పూటకి ఏ వంట చేయాలనే ఆలోచన తప్ప, ఒకవేళ జుట్టెందుకు రాలిపోతుందని ఆలోచించే జుట్టు రాలిపోతుందో, అలా గూడా అయ్యుండొచ్చు. చెప్పలేం. ఇక ఇప్పుడేమో రోస్‌మేరీ వాటర్ వాడితే మంచి రిజల్ట్ ఒస్తుందని చెప్తున్నారా, అందుకోసం వాడి చూద్దామని ట్రై చేస్తున్నాను. మంచి రిజల్ట్ ఒస్తేనే మీతో షేర్ చేసుకుంటానే ఎలా చేసుకోవాలని. ఇక నేనేమో ఉద్దిపప్పు వడ కోసం నానబెట్టాను. మా ఇంట్లో ఉండేది నలుగురు. అందులో ఒకరికి ఉద్దిపప్పు వడ అస్సలు నచ్చదన్నమాట. ఇంకొకరికేమో ఇలా ప్లెయిన్ వడ కావాలి. ఇంక ఇద్దరు జీవులు నేను, మా ఆయనకేమో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివుంటే బావుంటుందని అలా తింటామనమాట. ప్లెయిన్ వడకి డొంకలు పెట్టడం మర్చిపోయామనుకో, అది ప్లెయిన్ వడే కాదనేసి జగడమాడతారు. అందులో ఏదో కలిపేసావని. ఎందుకొచ్చిన గోల అని చెప్పేసి డొంకలు పెట్టి మరీ వేసేస్తాను. ఇక మీలో ఎంతమందికి ఈ వడలతో పాటు చికెన్ కర్రీయో, మటన్ కర్రీయో అద్దుకొని తింటే ఇష్టమో తప్పకుండా కమెంట్‌లో తెలిపండి. మా ఇంట్లో ఒకరికి నాన్ వెజ్ నచ్చదు కాబట్టి చక్కెర వేసి ఇచ్చేసాను.